కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి అంటే సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరంలో ఏం సాధించింది కూటమి ప్రభుత్వం, ఏం సాధించలేకపోయింది, కష్టాలు, నష్టాలు అవన్నీ అందరూ మాట్లాడేవే గానీ, ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి అంటే కూటమి ప్రభుత్వంలో కీలకమైన ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించైతే ఖచ్చితంగా ఈరోజు మాట్లాడుకోవాలి. సో, ఆ వ్యక్తి ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారు. సో, ఉప ముఖ్యమంత్రి హోదాలో పూర్తి స్థాయిలో పాలన అందిస్తూ మరోపక్క పార్టీ కార్యక్రమాలు, అలాగే మరోపక్క దాతృత్వ కార్యక్రమాలు, మరోపక్క సినిమాలు చేస్తూ వృత్తిపరంగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. కానీ ఈ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఏడాదిలో ఎవరైనా సరే అధికారం వచ్చిన వరకు కష్టపడతారు, చాలా తీవ్రంగా శ్రమిస్తారు. దాని తర్వాత ఎంతో కొంత సంపాదించుకోవాలి అనుకుంటారు. కానీ ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ గారు అప్పులు పాలయ్యారు అని చెప్పడానికి నిజంగా అంటే చాలామంది నమ్మకపోవచ్చు, కానీ ఇది దగ్గరగా చూసిన వాళ్ళకి చాలా తెలుస్తుంది. సొంత నిధులను నీళ్ళలా వాడేస్తూ ఆయనైతే ఈ సంవత్సర కాలంలో అధికారం వచ్చిన సంవత్సర కాలంలో అప్పులు పాలయ్యారు. సో, సొంత కార్యాలయాన్ని నిర్మించుకోలేక చాలా మెల్లగా నడుస్తున్నాయి పనులు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కూడా డబ్బులు లేని పరిస్థితిలో, కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో చాలా మెల్లగా నత్తనడకనైతే సాగుతున్నాయి పనులు. సో, దీనికి కారణం ఏంటంటే ఆర్థికలేమి. సో, వచ్చిన తర్వాత విజయవాడ వరదల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీలకు సొంత నిధులు అందించడం ఒక గొప్ప ఎత్తైతే, పార్టీకి సంబంధించి పార్టీ క్రియాశీలక సభ్యుడు పెహల్గాం ఘటనలో చనిపోతే 50 లక్షల తన సొంత నిధులను వెచ్చించడం అనేది ఇంకో గొప్ప విషయం. అంటే ఎప్పటికప్పుడు తన దగ్గరున్న డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. అలాగే గిరిజన గ్రామాలకు వెళ్తే అక్కడ చెప్పులు లేక బాధపడుతున్న వాళ్ళని చూసి చలించిపోయి సొంత డబ్బులతో చెప్పులు కొనిచ్చారు. ఇది పెద్ద ఖర్చేమీ కాదు, కానీ ఇక్కడ కూడా సొంత డబ్బే. ఎక్కడ కూడా ప్రజాధనానికి ఎంత విలువ ఇవ్వాలి, ప్రజాధనం అంటే ఏంటి, మన సొంత నిధులను ఖర్చు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ప్రజాధనాన్ని రూపాయి కూడా ఖచ్చితంగా ప్రజలకు లెక్క చెప్పాలి అని ప్రతి క్షణం ప్రతి నిమిషం బాధ్యతగా ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సంవత్సరం కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ గారు తన సొంత జీతాన్ని కూడా అనాథ పిల్లలకి వెచ్చించాడు. సో, తన నెలవారీ వచ్చే డబ్బు కూడా అవసరం లేదు. తన వృత్తి మీద వచ్చే డబ్బు తన జీవితానికి సరిపోతుంది. అలాగే పాలన మీద, లేకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా వచ్చే జీతం అనాథ పిల్లలకి చెందాలి అని ఆ డబ్బును కూడా వాళ్ళకే వెచ్చించాడు. సో, నేను మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే కూటమి పాలనలో అత్యంత దారుణంగా అప్పులు పాలైంది పవన్ కళ్యాణ్ గారే. సో, ఆయన మరింత ప్రజల కోసం పనిచేయాలి, ఆయనకి మరింత దేవదేవుడు ఆయనకి మరింత ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.